ఇంతమంది కన్నీళ్ళ మీద కడతా ఉన్నారు మీరు కోటలు, మీరు మీ ఫ్యూడలిస్టిక్ కోటలు. యువతని వాడుకోవడం తప్ప యువత కోసం ఆలోచించే పరిస్థితులు ఎవరు లేరు. నిజంగా కడుపు వేదంతో కడుపు మండి వచ్చాను రాజకీయాల్లోకి. మమ్మల్ని మాట్లాడితే నువ్వు రౌడీ సేన అంటాడు ఈయన పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషికి చెప్తా ఉన్నాం, బాబు మాది రౌడీ సేన కాదమ్మా, విప్లవ సేన మాది. రౌడిజం చేసే వాళ్ళకి, గుండాయిజం చేసే వాళ్ళకి ఎదురు తిరిగితే మీకు ఎలా ఉంటుందో తెలియదు కదా. మీకు తెలియదు కానీ మీకు అనిపిస్తుంది, మాకు రౌడీలా అనిపిస్తున్నాం మీకు. మీరు పిచ్చి వేషాలు వేస్తే, రిపీటెడ్గా చెప్తున్నాను, మీరు మాట్లాడితే మీరు హత్య రాజకీయాలు చేయగలం అనుకుంటున్నాను. మీరు ఈ రోజున పొద్దున కూడా నేను న్యూస్లో చూస్తూ ఉన్నాను, అనంతపురం చెందిన ఎమ్మెల్యే ఎవరు తమ్ముడు సోదరుడు అని, మేము హత్య రాజకీయాలు చేయాలనుకుంటే ఏదో ఒక క్రిమినల్లో ఒక హంతకుడు ఆయన ద్వారా మేము చేంజ్ చేసేయగలం. నాకు అర్థం కాలేదు, మీరు వైసీపీ పార్టీనా, వైసీపీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా, ఉగ్రవాదుల సంస్థ అది? ఏం మాట్లాడుతున్నారా మీరు? సజ్జల గారు ఏం మాట్లాడుతున్నారు? ఒకవైపు ఏమో ఇప్పటం గ్రామాలు ఇల్లు గుల్పిస్తాం, లేదంటే మేము హత్య రాజకీయాలు చేయలేక అంటాం. ఏం మాట్లాడుతున్నారా మీరు అందరూ? ఇదా మీరు ఇచ్చేది ప్రభుత్వాలకు? మీరు ఇచ్చే సలహాలు? మేమందరూ చేతులు ముడుచు కూర్చున్నాము, మేము చేత కాదనుకున్నారా? మాకు బెదిరిస్తారంటే మీరు అందరినీ, మా వాళ్ళందరినీ. ఎవరు మాకు అండగా నిలబడకూడదు, బెదిరించేస్తారు. ఒక మాట మేము మా వాళ్ళకి ఎవరు రాకూడదా? మాకు అంటే రాజకీయం మీరే చేయాలా, మేము చేయకూడదా? మీకేనా సాధ్యం, మాకు సాధ్యం కాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? రాజకీయానికి పెట్టి పుట్టాలా? మేము చేయలేమా రాజకీయం? మా వల్ల కాదా? చేసి చూపిస్తాం. ఈ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దల కొట్టి 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 తీరుతాం. ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు? మీ తాటాపు చప్పుళ్ళకి మేము బెదరం మేము